అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే నిన్న మార్నింగ్ సంథింగ్ ఏదో ధర్నాలు కూడా జరుగుతున్నాయి, ఇండస్ట్రీ పర్సన్స్ చేస్తున్నారు అన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే చాలామందికి ముందే నోటీసులు ఇవ్వడం జరిగింది. అవును, అంటే ఇట్లా న్యూ రెగ్యులేషన్స్ రాబోతున్నాయి అది అని చెప్పేసి. అంటే ఎవరిదే తప్పు అంటారు ఇక్కడ? యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ హోల్ ప్రాసెస్లో డే 1 నుంచి ఉన్నాను. ఓకే, డే 1 నుంచి డిస్ట్రిబ్యూషన్ అంటే టీఎస్ ఎస్పీడీసీఎల్ అని ఉండని, టీఎస్ ఎన్పీడీసీఎల్ అని ఉండని, వాళ్ళు ఏం చేశారంటే క్లియర్గా స్ట్రేట్ అవే దీన్ని రెగ్యులేషన్ని అప్లై చేయలేదు. ఓకేనా, 3 months ముందు నుంచే, ఓకేనా, 3 monthsలో ఇది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ప్రతి కస్టమర్కి నోటీస్ ఇచ్చారు. ఓకే, ఎవ్రీ ఇండస్ట్రియల్ కన్స్యూమర్స్ ఆర్ ఎవ్రీ కమర్షియల్ కన్స్యూమర్స్ దీనిలో ఎఫెక్ట్ అయ్యే ప్రతి వాళ్ళకి నోటీస్ వెళ్ళింది. ఓకే, నోటీస్ ఏ డేట్ రోజు వెళ్ళింది దాన్ని కూడా లాగ్ మెయింటైన్ చేసి దాని తర్వాత 3 months తర్వాతనే ఎఫెక్ట్ అయ్యేటట్టు సిస్టమ్ బిల్డ్ చేశారు. అంత ఫుల్ ప్రూఫ్గా. అంటే ఒక రోజు మీకు ఇచ్చి ఉండొచ్చు, ఒక రోజు నాకు ఇచ్చి ఉండొచ్చు. నాకు ఇచ్చిన డేట్ నుంచే నాకు కన్సిడర్ అవుతుంది, మీకు ఇచ్చిన డేట్ నుంచే మీకు కన్సిడర్ అవుతుంది. అంత మెటిక్యులస్గా నేను చూసిన కళ్ళతోటి డేట్ వైజ్ డైరెక్టర్ కమర్షియల్ సార్ డేట్ వైజ్ రివ్యూ చేస్తుండే టీఎస్ఎస్పీడీసీఎల్ నేను చూసిన దగ్గర. అంటే అంత మెటిక్యులస్గా చేశారు. దాని తర్వాత 3 months కంటే ఇంకా యాక్చువల్గా మీటర్లో ఆ లీడ్ కాంపోనెంట్ది మీటర్లో అన్బ్లాక్ చేయాలన్నట్టు. సో మీటర్లో ఉన్న ప్రోగ్రామ్ కొంచెం చేంజ్ చేయాలి అప్లికేషన్. సో అది చేయడానికి వాళ్ళు ఇచ్చిన టైం కంటే ఎక్కువనే అయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అన్న 3 months కంటే ఎక్కువ టైం దొరికింది కస్టమర్కి. ఓకే, ఆ న్యూ రెగ్యులేషన్ అప్లై కావడానికి ఎక్కువ టైం దొరికింది. అయినా కానీ కస్టమర్స్ దాని మీద ఎక్కువ అవగాహన లేకపోవడము, లేకుంటే అది ఇంపాక్ట్ కాదనిపోవడము, అంటే ఒక ఈ రాంగ్ అజంప్షన్స్లో ఉండడం వల్ల సడన్గా ఈ స్పైక్ వచ్చింది. జెన్యున్గా ఇది ఒక ప్రాబ్లం. ఓకేనా, సో డిస్కామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా కన్వే చేసిర్రు. ఓకేనా, బట్ నేను ఐఎమ్ ఆల్వేస్ టువర్డ్స్ కన్జ్యూమర్స్. ఓకేనా, అంటే కన్జ్యూమర్స్ ఒక బిజినెస్ రన్ చేయడం అంటే ఈజీ జాబ్ కాదు. యాజ్ ఏ ఎంటర్ప్రినర్ ఐ నో, అంటే ఇప్పుడు డైలీ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఏముంటాయి, అన్నీ ఓవర్కమ్ చేస్తూ ఒక ఎంప్లాయ్మెంట్కి రిటైన్ చేస్తూ, ఇప్పుడు చాలామంది మనం నమ్ముకొని కూడా ఉంటారు కదా. సో అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ ఇంకోటి వాళ్ళకున్న ఆ డైలీ టెన్షన్స్లలో ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒకరికి ఇంపార్టెంట్ ఉండొచ్చు, ఒకరికి ఇంపార్టెంట్ అయి ఉండకపోవచ్చు, ఇంపార్టెంట్ అయినా కానీ మేనేజ్ చేయలేకపోవచ్చు. 100 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కొంతమందికి తెలియకపోవచ్చు, 100 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో ఈ హోల్ ఆస్పెక్ట్స్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఫోకస్డ్ ఎఫర్ట్. ఇప్పుడు డిస్కామ్ ఉన్న హైరార్కీలో ఈ ఆస్పెక్ట్ చేయలేకపోయి ఉండొచ్చు. బట్ మాలాంటి టెక్నాలజీ ప్రొవైడర్స్ ఆర్ ఇంకా చాలామంది ఉండొచ్చు ఈ స్పేస్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఫోకస్డ్ ఎఫర్ట్ పెట్టాల్సింది ఇంకా.